రైట్, ఇక సిటీలో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట, రాంగోపాల్పేట, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, సీతాఫలం మండి, అడ్డగుట్టలో వాన పడుతోంది. ఇక కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లిలో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాన పడుతోంది. ఇక ఇప్పటికే 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమును క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. ఇక సిటీలో వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, వర్షం ఏ ఏరియాలో పడుతుంది? మాధురి, దాదాపు సిటీలో 2 గంటల నుంచి అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి మబ్బులు కమ్ముకున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఒక 2 గంటల క్రితం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే వర్షం మొదలైంది. ముందుగా సిటీ శివారు ప్రాంతాల్లో అంటే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మొదలైనటువంటి వర్షం ఇటు క్రమేపీ సిటీ అంతా కూడా విస్తరించింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు సెంట్రల్ సిటీ, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ అన్ని విభాగాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగరు, నాగోలు, వనస్థలీపురం, హయత్ నగరు, అబ్దుల్లాపూర్ మెట్లో ఒక మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా దిల్సుఖ్ నగరు, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగరు, కర్మన్ఘట్, చంపాపేట, మీర్పేట, జిల్లెలగూడ, బాలాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కంటిన్యూస్గా దాదాపు ఒక 2 గంటల నుంచి వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం సిటీలో కనిపిస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా అంటే దాదాపు ఒక 2 గంటల నుంచి అయితే కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా రాణిగంజు, ప్యారడైజు, బేగంపేట, రామ్గోపాల్పేట, మోండా మార్కెటు, బన్సిలాల్పేట, సీతాఫల్ మండి, బౌద్ధనగరు, మెట్టుగూడ, అడ్డగుట్ట, మారేడుపల్లి, సికింద్రాబాదు, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు ఒక 2 గంటల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగలు, గుండ్లపోచంపల్లి, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్, గాజుల రామారంలో కూడా కంటిన్యూగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా సెంట్రల్ సిటీలో ముఖ్యంగా ఇటు కూకట్పల్లి, నిజాంపేట, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుట్ట, ఇటు అదేవిధంగా వచ్చేసరికి ఖైరతాబాదు, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇదే విధమైనటువంటి వర్షం దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఇదే విధంగా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది కనుక భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా మాన్సూన్కు సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు మాన్సూన్ టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే వెహికల్స్ అంటే ఇవాళ ముఖ్యంగా సండే కావడంతో పబ్లిక్ కూడా ఎక్కడ పెద్దగా అయితే బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికీ అప్పుడు అలర్ట్స్ అయితే ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ అలర్ట్స్ నేపథ్యంలో కూడా పబ్లిక్ అంటే ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఒక 3-4 రోజుల నుంచి అయితే
ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటువంటి సిచ్యువేషన్స్ మనం గత 2-3 రోజులుగా చూసాము. ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చూసే విధంగా అయితే అటు అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, మాన్సూన్ టీమ్స్, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అందరు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడైతే ముఖ్యంగా నీళ్లు నిల్వగా ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటికీ ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇమీడియట్గా అక్కడ వర్షం నీరు నిల్వకుండా ఉండే వాటర్ చూసే విధంగా అయితే ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే టోటల్గా ఒక 141 వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ని గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో అంటే భారీ వర్షం కురిస్తే కనుక ఇబ్బంది అవుతుంది కనుక పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఘటనలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చూసే విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ రెయిన్స్కి సంబంధించి హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది, మోడరేట్ ఎక్కడ ఉంటుంది, హై రెయిన్స్ ఎక్కడ ఉంటాయి అనేటటువంటి విషయాలను మెసేజ్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్ల రూపంలో పబ్లిక్ అయితే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు పంపిస్తున్నారు. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అంటే రాత్రి సమయం లోపల కురిసేటటువంటి వర్షం కంటిన్యూస్గా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉందంటూ అటు వెదర్కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ జాగ్రత్తలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే బయటి ప్రాంతానికి అంటే నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్కి అంటే ఇవాళ సండే కావడంతో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా ఎక్కడ కూడా నడిచే అవకాశం ఉండదు కనుక ఎక్కడ కూడా రాత్రి సమయంలో అయితే పెద్దగా ట్రాఫిక్ ఉండే అవకాశం అయితే లేదు. ఈ ముందస్తుగా అధికారులు ఎప్పటికప్పుడు ఈ వర్షాలకు సంబంధించినటువంటి అలర్ట్స్ ఇస్తున్నారు కనుక పబ్లిక్ కూడా చాలామంది మెట్రోకు సంబంధించినటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే 2 వీలర్స్ పైన వెళ్ళేటటువంటి పబ్లిక్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ వే అంటే వర్షాకాలం నేపథ్యంలో అయితే ఎక్కువగా వర్షాలు ఉంటాయని చెప్పేసి అటు అధికారులు, ఐఎండీకి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ అధికారులు సూచనలు చేయడంతో పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పబ్లిక్ ఉంటున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేయాలని చెప్తూ కూడా అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా అయితే ఎలక్ట్రిక్ పోల్స్ అంటే కరెంటు స్తంభాల దగ్గర ఎవరు కూడా అంటే లోకల్ కాలనీలో కానీ బస్తీలలో కానీ ఉండేటటువంటి పబ్లిక్ కరెంటు పోల్స్ దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎలక్ట్రిసిటీకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ట్రాఫిక్ అంటే రాత్రి సమయంలో అంటే లాంగ్ వెళ్ళేటటువంటి ట్రావెలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ వర్షాలు కంటిన్యూస్గా కురిస్తే ఒకవేళ పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ను సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో వాటర్ ల్యాగింగ్ ప్రాంతాలు ఉన్నాయి, వీటన్నింటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తూ ఉన్నారు. రాత్రి సమయం లోపల పెద్ద ఎత్తున అంటే ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వర్షం వచ్చే అవకాశం ఉందంటూ అటు అధికారులు సూచనలు చేయడంతో పబ్లిక్ జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ నరేష్. రెటిక సిటీలో వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది?
మరి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అయితే హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. అంటే ఈ యొక్క వర్ష సూచన అనేది కొన్ని జిల్లాలు హైదరాబాద్ నగరంతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా తెలిపింది. సో దీనికి సంబంధించి మనకి చూడొచ్చు, గత 3 రోజులుగా కూడా మధ్యాహ్నం అంతా అంటే మనకు డే అంతా కూడా డ్రైగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. సో సాయంకాలమే ఈ వర్షం అనేది ప్రారంభమవుతుంది. సో ప్రజెంట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇక దీంతోపాటు ఎంటైర్ సిటీ వ్యాప్తంగా మనకి ఈస్ట్ హైదరాబాద్లో మొదలైనటువంటి ఈ వర్షం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా విస్తరించింది. మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడా సిటీతో పాటు సిటీ శివార్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. సో ఇదే పరిస్థితి మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మోడరేట్ టు హెవీ రెయిన్ కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే మనకి 6 నుంచి 7 గంటల ప్రాంతంలో మాత్రం కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. మరోవైపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. అయితే ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు సిటీలో ఇప్పటివరకు చాలా చోట్ల అంటే ఒక మోస్తారు వర్షమే కురిసింది తప్ప భారీ వర్షం అయితే ఎక్కడ లేదు. కానీ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇది ఈరోజు నైట్ వరకు కూడా ఇట్లాగే కురుస్తుంది. అయితే ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో ఈరోజు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజు హాలిడే కావడంతో సో కొంత ట్రాఫిక్ సమస్య తప్పినా కూడా కొంత ఈ ముసురుతో కూడినటువంటి వర్షంతో పాటు ఒక మోస్తారు వర్షం కొన్ని చోట్ల కురుస్తుంది. కాబట్టి కొన్ని ఏరియాల్లో రోడ్లపైన వరద నీరు చేరడంతో కొంత పబ్లిక్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఈ మ్యాన్హోల్స్ దగ్గర కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సో అక్కడికి హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక మరోవైపు రాత్రి సమయం కావడంతో కొంత పబ్లిక్ అత్యవసరమైతేనే బయటికి రావాలి, సో అట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు హైడ్రా టీం కూడా మానిటరింగ్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా, మాన్సూన్ టీం కూడా. ఎందుకంటే మళ్ళీ అకస్మాత్తుగా భారీ వర్షం కనుక కురిస్తే సో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడైతే అలర్ట్గా ఉన్నారు. సో ప్రజెంటు సిటీ వ్యాప్తంగా మనకి సికింద్రాబాద్, మోండా మార్కెట్, ప్యారడైజ్, ప్యాట్నీ, బొల్లారం, షామీర్పేట్, తర్వాత ఇటు ఉప్పల్, రామంతాపూర్, అప్సిగూడ, తర్వాత ఇటు తుర్కాయాంజల్, ఇబ్రహీంపట్నం, అటు బాచారం, తర్వాత ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్, అత్తాపూర్, తర్వాత మైలార్దేవ్పల్లి, ఇటు సనత్ నగర్ కానీ, తర్వాత కూకట్పల్లి, మియాపూర్, సో అన్ని చోట్ల అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 2 గంటల నుంచి గడిచిన 2 గంటల నుండి కూడా ఒక మోస్తారు వర్షంతో పాటు ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఇది ఎప్పటికప్పుడు ఎక్కువ వాటర్ లాగింగ్స్ అయిన ప్రాంతాల్లో మాత్రం క్లియర్ చేస్తున్నారు. సో మరి కొన్ని చోట్ల ఎప్పటికప్పుడు వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. అయితే అకస్మాత్తుగా మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కనుక కురిస్తే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అలర్ట్ అయిపోయారు క్షేత్రస్థాయిలో. మరోవైపు ఎందుకంటే గతంలో అంటే మనకి రీసెంట్గా హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి వర్షానికి ఈ రాత్రి సమయంలో సో కొన్ని చోట్ల దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం, 13 సెంటీమీటర్ల వర్షపాతానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కొన్ని బైకులు కొట్టుకుపోయాయి, కొంతమంది వ్యక్తులు కొట్టుకుపోయారు. సో ఇట్లాంటి ఘటనలు రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలర్ట్గా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలి. రాత్రి సమయంలో మళ్ళీ వర్షం కురిస్తే ఇబ్బంది ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మాత్రం అటు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. సో ఇట్లాంటి మరోవైపు సిటీలో ఈరోజు మొదటి రోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వర్షానికి అంతరాయం ఏర్పడింది. అయినా కూడా సిటీలో కొన్ని ప్రాంతాల్లో వర్షంలో తడుస్తున్నైనా బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక మరోవైపు ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూ. మనకి దాదాపు 7 గంటలకు మొదలైనటువంటి ఈస్ట్ హైదరాబాద్లో మొదలైనటువంటి వర్షం సో సిటీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ కురుస్తుంది. సో మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రేపు మళ్ళీ యథావిధిగా డ్రై వాతావరణమే ఉంటుంది. అంతా కూడా మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈ వర్షం అనేది మొదలవుతుందంటూ కూడా మనకి గత 3 రోజుల నుంచి కూడా చెప్పుకునే వస్తున్నారు. సో మళ్ళీ కూడా ఈరోజు అదే చెప్పారు. సో అదే రిపీట్ అయింది. కాబట్టి మరికొన్ని జిల్లాలకు మాత్రం భారీ వర్షం సూచన ఉందంటూ కూడా చెప్పారు. సో ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ నగరంలో అన్ని ఏరియాల్లో వర్షం కురుస్తుంది. సో దీంతో కొంత
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరోవైపు ఈ ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళే వారికి అరకొర సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సండే కావడంతో కొంత ఆఫీసులలో సంబంధించినటువంటి సిబ్బంది కూడా తక్కువనే ఉంటారు కాబట్టి సో ప్రజెంట్ అయితే రోడ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నా కూడా సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. సో అరౌండ్ సిటీ వ్యాప్తంగా ప్రజెంట్ ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. మాదిరి. థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మన బతుకమ్మ కార్నివాల పేరుతో ఏర్పాట్లు చేశారు. ఇక మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో సందడిగా బతుకమ్మ సంబరాలు సాగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా రవీంద్ర భారతి సిబ్బంది, మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీల విద్యార్థులు, టీచర్లు వేడుకల్లో పాల్గొని పాటలు పాడుతూ ఆడారు. ఇక రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మతో కూడా బతుకమ్మ సంబరాలు పల్లె పల్లెన వాడవాడన కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా రవీంద్ర భారతిలో కూడా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మొదటి రోజు నుంచి కూడా దాదాపు 9 రోజుల పాటు ఎంతో వైభవంగా ఇక్కడ మనకు బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉంటాయి. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ ఇలా 9 రోజుల పాటు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకొనున్నారు. అదే విధంగా ఈ రోజు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ కూడా ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా మనకు బతుకమ్మ పండుగ అంటేనే పాట పాడుతూ కూడా ముత్తైదులంతా కూడా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ అనుకుంటూ కూడా ఎంతో అందంగా పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ కూడా ఆటలు ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా గౌరీ మాతకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. స్త్రీతత్వానికి, మాతృత్వానికి, అదేవిధంగా సంతానోత్పత్తికి ఈ గౌరీ మాతను కొలుస్తూ ఉంటారు. మరి అలాంటి గౌరీ మాతకు సంబంధించి బతుకమ్మ సంబరాలు కూడా ప్రతి సంవత్సరము 9 రోజుల పాటు కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోజు పెత్తరమాస ఎంగిలిపూల బతుకమ్మ అంటూ ఉంటారు. అంటే ఎంగిలిపూల బతుకమ్మ అంటే ముందు రోజు తీసుకొచ్చిన పూలన్నీ కూడా ఇంట్లో ఒక రోజు నిద్ర చేసిన తర్వాత తెల్లారి మనం బతుకమ్మ పేరుస్తూ ఉంటాము. ఆ బతుకమ్మ సంబరాలన్నీ కూడా ఆడుతూ ఉంటాము. బతుకమ్మ అందుకోసం అని చెప్పేసి ఒక రోజు అంతా కూడా ఇంట్లో నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటూ ఉంటాము. అదేవిధంగా ఈ రోజు సంబంధించి కూడా పెత్తరమాస అని చెప్పేసి ఊర్లలో అంటూ ఉంటారు. ఇక పల్లె పల్లె వాడవాడ ఈ 9 రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా మనకు బతుకమ్మ సంబరాలే కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి సంబరాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాగా రవీంద్ర భారతిలో ఎంతో ఘనంగా కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎంతో అందంగా కూడా బతుకమ్మలు తీర్చిదిద్దారు. ఒక్కొక్క బతుకమ్మ చూసుకోవచ్చు. అన్ని రకాల పూలు మనకు బంతి కావచ్చు, చామంతి కావచ్చు, గునుగు కావచ్చు, కట్ల పూలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క పూలు కూడా మనకి ఈ బతుకమ్మలోనే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారి కూడా మనం బతుకమ్మ కూడా చూసుకోవచ్చు. ఎంతో అందంగా కూడా నా చేతిలో ఉన్న బతుకమ్మ చూడండి. గులాబీ పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, పట్టుగుచ్చుల పూలు కావచ్చు, రుద్రాక్ష పూలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క బతుకమ్మ పూలు కూడా మనకు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పూలన్నీ కూడా ఎంతో చక్కగా మనకు బతుకమ్మ పేర్చి బతుకమ్మ తీర్చిదిద్ది మనకు దాదాపు ఈ బతుకమ్మను గౌరీ దేవి ఆకారంలో కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ గౌరీదేవినే మనం 9 రోజుల పాటు కూడా బతుకమ్మ లాగా కూడా కొలుస్తూ ఉంటాము. అదేవిధంగా బతుకమ్మ ఆడిన తర్వాత కూడా గంగమ్మ దేవికి సంబంధించి కూడా వదులుతూ ఉంటాము. మరి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. బతుకమ్మ సంబరాలంటేనే మహిళలు, బతుకమ్మ అంటేనే సో ఒకసారి మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? సుష్మా. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాదేనండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంది రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు? చాలా బాగుంది. మనకు ముందే స్పెషలే బతుకమ్మ, మనకు బోనాలు బతుకమ్మ తప్ప ఇంకేం స్పెషల్ ఉంటుంది చెప్పండి. సో ఆ బతుకమ్మని మనం ఎంత బాగా జరుపుకుంటే అంత ఆనందంగా ఉంటుంది. వర్షము వాన ఏది మనం పట్టించుకోము, బతుకమ్మ ఉంటే చాలా అనుకుంటాం కదా. సో ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ హైదరాబాద్లో, యాక్చువల్గా మాది కరీంనగర్, సద్ర బతుకమ్మకి మేము అక్కడికి వెళ్తాము. వర్కింగ్ ఉమెన్స్ కదా, సో ఈ బతుకమ్మకి మాత్రం ఇక్కడ ఉన్నాము. అంటే
బతుకమ్మ అంటేనే ఒకప్పుడు ఆట పాటతో కూడా మంచిగా పాట పాడుతూ చేసుకునేటోళ్ళం. సో ఈ మధ్య కాలంలో డీజేలు కావచ్చు అవన్నీ కూడా దాండి ఆడుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ చక్కగా మన పల్లెల్లో ఏ విధంగా ఒకప్పుడు చేసుకునే వాళ్ళమో అదే విధంగా జరుపుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది అంటే పాట పాడుతూ బతుకమ్మ ఆడడం? అది చాలా బాగుంటుంది. ఎంతైనా బతుకమ్మ ఆడినట్టు ఆడితేనే బాగుంటుంది. దాండియా అలానే చేస్తుంది. ఇప్పుడు సిటీలో దాండియా నైట్ అనే కల్చర్ చాలా పాపులర్ అయింది. సో దాండియా నైట్ ఇస్ డిఫరెంట్, బతుకమ్మ ఇస్ డిఫరెంట్. సో బతుకమ్మలాగా ఆడితేనే మా జనరేషన్కి కూడా ఇష్టము. మా అమ్మమ్మ వాళ్ళు అలా ఆడేవాళ్ళు, మమ్మీ వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు. పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆడితేనే బాగుంటుంది. చూస్తూ ఉండగా ఎంతో చక్కగా కూడా చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతూ బతుకమ్మ ఆడితేనే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా డప్పు చప్పుళ్ళ మధ్య కూడా మనకు ఈ బతుకమ్మ సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా కళాకారుల బృందం కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంది. సో అమ్మ చెప్పండి, మా పేరు? నా పేరు వెంకటమ్మ మేడం. మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. బతుకమ్మకు ఆటలు ఆడాలి, పాట పాడాలి, డప్పు అన్ని కొట్టాలని ఇక్కడికి వచ్చినాం మేడం. మరి మేము సో ఎట్లా అనిపిస్తూ ఉంది మరి? బతుకమ్మ అంటేనే ఊర్లో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా రవీంద్ర భారత్లో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ ఎట్లా ఉంది? చాలా చాలా బాగా జరుగుతుంది మేడం. మస్తు చేసిర్రు, చాలా చాలా బాగుంది. సంతోషంగా మంచిగా ఆటలు పాటలు గంతులు అన్ని బాగున్నాయి మేడం, మంచిగున్నాయి. సో ఈ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటూ కూడా పాట కూడా పాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బతుకమ్మ సంబరాలు అంటే కూడా అంత డీజే కావచ్చు, ఈ వెస్ట్రన్ కల్చర్ అంతా వచ్చింది. కాకపోతే ఒకప్పుడు మనం బతుకమ్మ మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, మన అమ్మ వాళ్ళు ఏ విధంగా జరుపుకునేదో అదే విధంగా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక ఈ అమ్మనే మొదటి నుంచి కూడా పాట పాడుతూ ఉంది. మరి మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడ బతుకమ్మ? చాలా సంతోషం అనిపిస్తుంది బిడ్డ. అసలు బతుకమ్మ అంటే ఏమిటి? పువ్వుల వనమునా పూసిన బ్రహ్మమో, పువ్వుల వనమున పూసిన బ్రహ్మమో, గౌరీదేవిగా పుడమికి చేరెను, గౌరీదేవిగా పుడమికి చేరెను. ఎర్రని కుంకుమ తీసుకురారే, ఎర్రని కుంకుమ తీసుకురారే, తీరు తీరులా పూలను పేర్చరే, తీరు తీరులా పూలను పేర్చరే, ధూపాదీపము హారతీయరే. ఒకప్పుడు బతుకమ్మ మీ టైంలో ఎట్లా ఆడుతుండే? ఇప్పుడున్న పిల్లలు కావచ్చు, ఈ తరం పిల్లలు కావచ్చు, ఎట్లా ఆడుతున్నారు అంటే తెలియదు బిడ్డ. ఇప్పటోళ్ళకు మాలోతు బతుకమ్మ, ఉప్పు పువ్వు, తంగెడు పువ్వు, గునుగు పువ్వు, కట్ల పువ్వు, అస్సలు కాకెర పువ్వులు, ఆ పూల పేర్లు అని వర్ణించడానికి లేదు. అటువంటి యొక్క ప్రకృతి, ఆ ప్రకృతి పూలను తీసుకొచ్చి నెల రోజులు ఉందనగా ఆ కట్టలు కట్టి ఎండబెట్టి రంగులు అద్ది నాలోతు బతుకమ్మ బండి మీద కట్టుకొని పోదురు బిడ్డ. మాకు రచ్చబండ మీదకి తీసుకొని పోతే వంగి లేస్తే ధరణి దద్దరి లేదు బిడ్డ. ఇప్పుడు ఆడస్తలేదు, ఇప్పుడు ఏడేస్తారు, ఒక్క అడుగు కూడా వేయలేదు. ఒక్క బతుకమ్మకు 3 ఒట్టిగా ఇట్లే చేస్తారు, ఇప్పుడు కూడా ఇట్లే చేస్తారు. కానీ అది కాదు బతుకమ్మ. వంగి లేస్తే 3 సప్పట్లు. 3 సప్పట్లు అంటే ఏమిటి? 3 సప్పట్లు. ఒకటి హృదయస్థానం అందు ఫస్ట్ భూదేవికి మొక్కుతాం, ఒక్క దండం పెట్టి భూదేవికి మొక్కిన తర్వాత నాభిలో ఉన్న విష్ణుమూర్తికి మొక్కుతాం. విష్ణుమూర్తి తర్వాత ఈశ్వరుడు ఉన్నాడు హృదయస్థానం అందు, ఆయనకు మొక్కుతాం. అక్కడి నుంచి ఆ పరంధామునికి, ఆ యొక్క ప్రకృతికి, సృష్టికి మొక్కుతాం బిడ్డ. పూలను పూజిస్తాం. మీలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, మీలాంటి వాళ్ళు ఆడాలి, పాడాలి. మనకి సప్పట్లు కొడితే ఎలర్జీ వస్తుంది బిడ్డ, రక్త ప్రసరణ జరుగుతుంది. సప్పట్లు కొడితే మామూలు కాదు, నకశిక పడంతరం కూడా బాడీకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అటువంటిది చెయ్యాలి. చూస్తుండగా రవీంద్ర భారతికి సంబంధించి కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటి రోజుకి సంబంధించి కూడా ఎంతో వైభవంగా కూడా బతుకమ్మ సంబరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వర్షం పడినప్పటికీ కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, బతుకమ్మ సంబరాల్లో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ భాషా సంస్కృతి శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఇక ఏ విధంగా కావచ్చు మొదటి రోజు పండగ జరిగింది, అదేవిధంగా సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడ బతుకమ్మ సంబరాలు? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ మేము స్టార్టింగ్ నుంచి బతుకమ్మ పువ్వులన్నీ తెచ్చుకొని పల్లెటూరులో అన్ని పూలు, గును పువ్వు, తంగేడు పువ్వు, గును పువ్వు, ముచ్చాల పువ్వు, నా బతుకమ్మలో అన్ని పువ్వులు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అన్ని రకాల పువ్వులు ఉన్నాయి, తామర పువ్వు ఉంది. ఇది బతుకమ్మ అంటే ఇలా చేయాలి.
ఒక్కేసి పువ్వేసి చందమామ నుంచి ఈ బతుకమ్మ ఫస్ట్ రోజు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా రవీంద్ర భారతిలో చాలా బాగా చేస్తాం. మేము తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక కొత్తదనమే ఈ బతుకమ్మ సంబరాలు. నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టము. ఒక రోజు ముందు నుంచే పూలన్నీ తెచ్చుకొని ఎంతో ఇష్టంగా చేసుకుంటా. దాదాపు బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. తీరొక్క పూలతో కూడా బతుకమ్మలన్నీ కూడా తీర్చిదిద్ది ఎంతో వైభవంగా ఇక్కడ రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నారు. దాదాపు మొదటి రోజు నుంచి కూడా 9 రోజుల పాటు కూడా ఈ సంబరాలు కూడా అంబరాన్ని అంటే విధంగా కూడా ఇటు భాషా సంస్కృతి శాఖ కావచ్చు ఏర్పాట్లు చేసిందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అయితే రవీంద్ర భారతిలో అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మహిళలు. వాణీనగర్లో ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇక అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కాలనీ ఆడపడుచులు, చిన్నారులు బతుకమ్మ పాటలకు డాన్సులు వేశారు. అనంతరం చెరువులోకి బతుకమ్మలను వదిలారు మహిళలు. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే సాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లిలో నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. ఇక పెద్దల అమావాస్య సందర్భంగా రెండవ రోజు ఉత్సవాలు మరింత సందడిగా సాగాయి. కూకట్పల్లి ప్రాంతంలోని ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. ఇక బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు మహిళలు. మహిళల కేరింతలు, పాటలు, కోలాటాలతో వేడుకలు అంబరాన్ని అంటాయి. స్థానికులు, సాంస్కృతిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్కన గాదారిలో చెట్టు గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే, మా బతుకమ్మను పెత్తరమ సానాడు ఎగిలి వారంగలేసి బతుకమ్మ అలా సందా మామ ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు పరిసి
హైదరాబాదీలకు సరికొత్త ఫెస్టివల్ను అందించేందుకు ముందుకొచ్చింది స్నో కింగ్డమ్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మంచులో దాండియా, బతుకమ్మ సంబరాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన కట్ అండ్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు ఆర్గనైజర్లు. ఇక దుర్గాదేవిని పూజిస్తూ మంచులో దాండియా, గర్భా నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు కళాకారులు. We are inside Snow Kingdom of AMB Mall and we are playing Dandiya here. It is actually a very fun. You should come here and see this fun. Like it's feeling like 0 degree in here. We are freezing right now. We cannot speak also, and we are playing Dandiya with this. So yeah, you should enjoy this. You should come and try this. It's very awesome, very beautiful. Itni thand mein Dandiya khelna inside the snow. It's like a Disney, and you're playing Dandiya in a Disney. So yeah, you should come and see this fun. Yay! You're Yeah, I'm so excited. Are you excited? Here we are playing Dandiya. we are experience, guys. Oh my God! Literally, ఇక్కడ లిటరల్లీ మేము చాలా ఎంజాయ్ చేసామండి. తెలుగు స్టేట్స్లో దాండియా అనేది చాలా రేర్ కదా, తక్కువ కదా, బికాస్ మన పండుగలు అనేవి డిఫరెంట్ ఉంటాయి కంపేర్డ్ టు డిఫరెంట్ స్టేట్స్. కానీ ఇక్కడ దాండియా ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్గా చేసుకున్నాం. లిటరల్లీ కలర్ఫుల్గా సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. Kingdom lo very fun. Yeah. We are enjoying. హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు మహిళలు. ఫిర్యాజీగూడలోని సాయి ఐశ్వర్య కాలనీలో ఆడిపాడారు. ఇక బతుకమ్మ పాటలకు డాన్సులు వేశారు చిన్నారులు, మహిళలు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉయ్యాల పాటలు పాడారు. సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేల చిందాడము
సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిన్నంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్కన గాదారిలో నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు మహిళలు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్లోని పెద్ద చెరువులో వర్షంలో కూడా బతుకమ్మ పాటలకు డాన్సులు వేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బేబీ పాండ్లో బతుకమ్మల నిమజ్జనం చేశారు మహిళలు. మరోవైపు అష్టలక్ష్మి దేవాలయంలో కూడా వానలో బతుకమ్మ ఆడారు మహిళలు. భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొట్టెమ్మలో సాగెట్టి నాగళ్ళు రాగాలు తీసే భోగాల బొట్టెమ్మలో పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొట్టెమ్మలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు నగరం సిద్ధమైంది. దేవి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరిపేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఇక సిటీలోని అన్ని దేవీ ఆలయాల్లో నవరాత్రుల వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. దసరా నవరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న అమ్మవారి ఆలయాలపై స్పెషల్ స్టోరీ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే నగరంలో ప్రతి గల్లీలో బతుకమ్మ ఆటపాటలతో దాండియాతో అమ్మవారిని పూజిస్తారు ప్రజలు. వీటికి తోడు సిటీలో ఉన్న అన్ని దేవాలయాల్లో అమ్మవారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దీంతో ఏర్పాట్లు చేశారు ఆలయ అర్చకులు, అధికారులు. అన్ని దేవాలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరిస్తారు. అమ్మవార్ల ప్రత్యేక రూపాలతో ఏర్పాటు చేసిన చిత్రాలతో ఆలయాలన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఆలయ అధికారులు. దేవి నవరాత్రుల ప్రారంభం నుంచి దసరా వరకు ప్రతిరోజు అన్నదానం చేస్తామన్నారు. అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని తెలిపారు. శరన్నవరాత్రి ప్రారంభమయ్యే ముందు రోజు నుంచే ఆలయాలన్నీ శుద్ధి చేశామని తెలిపారు ఆలయ అధికారులు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాసరాజు. దసరా ముందు రోజు నుంచి వాహన పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈవో శ్రీనివాసరాజు. ప్రతి ఏడు కూడా వివిధ రకాలుగా చేస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త రకంగా మొత్తం ఈ డెకరేషన్లు అవన్నీ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా. అలాగే ఈసారి 11 రోజులు రావడం జరిగింది. 11 రోజులు 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు. అలాగే 11 రోజుల పాటు కూడా మనకి 9 రోజుల పాటు విశేషంగా అన్నదానం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని, ప్రత్యేక అలంకరణ చేస్తామని తెలిపారు ఆలయ అర్చకులు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారన్నారు. గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి ఇలా 10 రోజులు ప్రత్యేక రూపాల్లో అమ్మవార్ల దర్శనం ఉంటుందన్నారు. చివరి రోజైన దసరా రోజున పెద్దమ్మ తల్లిగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు అర్చకులు. రేపు ఉదయం 3 గంటలకు కలశ పూజ, పుణ్యావచనంతో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు అర్చకులు. రేపు ఉదయాన్నే 3 గంటలకు పూర్ణాభిషేకం, 6 గంటలకు ఆరతి మంత్రపుష్పము, అదేవిధంగా 9 గంటలకు
గణపతి పూజ, పుణ్యవాచనం, ఋత్విగ్వరణం, అగ్నిమదన కార్యక్రమం, అదేవిధంగా కలశస్థాపన ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా చతుర్వేద పారాయణలు, ఋగ్వేద పారాయణలు, యజుర్వేదం, సామవేదం, అథర్వవేద పారాయణలు, మాన్యాసపూర్వకం రుద్రాభిషేకము, మూలమంత్ర అనుష్ఠానాలు జరుగుతుంటాయి నిత్యం కూడా. ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో 10 రోజులు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ యొక్క 10 రోజులు 11 రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క 10 రోజులు వచ్చి విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేస్తామని తెలిపారు అర్చకులు. ప్రతిరోజు 13 అధ్యాయాలతో చండీ వాహనంతో పాటు దుర్గాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేయనున్నారు అర్చకులు. సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని చాటి చెప్పేవి పండుగలు. ఒక్కో పండుగది ఒక్కో విశిష్టత. తెలంగాణకి ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. బతుకునే తల్లిగా భావించే సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తుంది ఈ పండుగ. ఇక పూలను దేవతగా కొలిచే అపురూప వేడుక ఇదే. తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఒక్కచోట చేరి జీవిత పాఠాలను పాటలుగా పాడుతారు. అలాంటి బతుకమ్మ పండుగకు అవసరమయ్యే పూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దేవుళ్లను పువ్వులతో పూజించటం సహజం. కానీ పువ్వులనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ. నవరాత్రి ఉత్సవాల్లో వివిధ పువ్వులతోనే బతుకమ్మని పేరుస్తూ ఉంటాం. ఆ బతుకమ్మనే దేవుళ్లుగా కొలుస్తాం. అలాంటి బతుకమ్మని పేర్చేందుకు అవసరమయ్యే పూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పూల మార్కెట్లు పబ్లిక్తో కిక్కిరిసిపోయింది. తంగేడు, గునుగు పూలు షార్టేజ్ ఉండటంతో మరింత డిమాండ్ పెరిగింది. బతుకమ్మ పండగ టైంలోనే ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో గునుగు పూలు, తంగెడ పూలు ఎక్కడ చూసినా విరబూసే ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్. సోంపు పూలు, టేక పూలు కూడా ఇదే సీజన్లో లభిస్తాయి. గుమ్మడి, కట్లాయి, అల్లి పూలు విరబూస్తాయి. ఇలాంటి పువ్వులను అటవీ ప్రాంతాల్లో నుంచి కోసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్లలో అమ్ముతున్నారు చిరు వ్యాపారులు. నేను 8 ఏళ్ళ నుంచి పూలు, వెజిటేబుల్స్ అమ్ముతాను. ఈ పండుగలు వస్తే టూ మచ్ రేట్లు పెడుతున్నారు. 100 ఉండేది 250, 300. చామంతి, కనకాంబరాలు 800, అట్లా టూ మచ్ రేట్ పెడుతున్నారు. ఇప్పుడు బంతి పూలు కొద్దిగా తక్కువ ఉంది. ఇక దసరా, దీపావళి అప్పుడైతే ఇంకా ఎక్కువ అవుతుంది. వైట్ 200, చామంతి 150 అదే ఉంది. ఇంకా ఇది డిమాండ్ ఉంది. ఫ్రెష్ లేకుంటే తక్కువ ఉన్నాయి రేట్. రెగ్యులర్ ఇది మాల్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ రేట్ వస్తుందా? మాల్ ఎక్కువ ఉంది, తక్కువ రేట్ ఉన్నాయి. రెగ్యులర్గా వ్యాపారం చేసేవారు కూడా ఫెస్టివల్ ఫ్లవర్స్ని ప్రత్యేకంగా తెప్పించి అమ్ముతున్నారు. బతుకమ్మ పండుగకు పూల ధరలు పెరిగాయి. ఒక్కో కట్టకి సైజును బట్టి 100 నుంచి 300 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక బంతిపూలు ఎక్కువగా రావడంతో ధరలు సగానికి పడిపోయాయి. ఫ్రెష్నెస్, క్వాలిటీని బట్టి కిలోకు 40 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నామని తెలిపారు వ్యాపారులు. చామంతి ఉంటుంది, గులాబు, వెల్వెటు, వేరే 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 వైట్ ఉంటాయి. బతుకమ్మలు ఏ పూలు కావాలంటే ఆ పూలు దొరికిపోతాయి. రేట్ అంటే 150, 180, 200 ఇట్లా ఉంటాయి. పూలు చూసి ఉంటాయి, క్వాలిటీ చూసి రేట్ ఉంటాయి. మీకు ఎట్లా క్వాలిటీ కావాలంటే ఎక్కువ రేట్ ఉంటాయి, కొంచెం లో క్వాలిటీ కావాలంటే తక్కువ రేట్ ఉంటాయి. పువ్వులతోనే బతుకమ్మలను పేర్చాలంటున్నారు మహిళలు. ఇందుకోసం పూలకు ఎంత ధరలు ఉన్నా కొంటున్నామని తెలిపారు. ఇదివరకు నగర శివారు ప్రాంతాల్లో తంగెడు, గునుగు పూలని తామే కోసుకొచ్చామన్నారు. పల్లెటూర్లలో కూడా ఇలాంటి పువ్వులు దొరకడం కష్టంగా మారిందన్నారు మహిళలు. చాలా బాగా చేస్తాము. పండగ అంటే మాకు ఒక అది వస్తుంది, అమ్మవారిలాగానే అనిపిస్తుంది. నిజంగా వస్తుందేమో అని. తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, టేక పువ్వులు, ఇంకా చామంతి, బంతి అవన్నీ తీసుకున్నాము. అవి ఇంపార్టెంట్ బతుకమ్మకి. తంగేడు పువ్వులు గౌరమ్మకి ఎక్కుతాయని అది ఒకటి ఇంపార్టెంట్. చాలా రీజనబుల్ రేట్స్. చిన్నప్పుడు మేము ఊరికే వెళ్ళి గట్లెమ్మటి, పొలాలెమ్మటి పోయి తెచ్చుకునే వాళ్ళం, ఇట్లా కొనుక్కునే వాళ్ళం కాదు. చాలా బాగా చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు 9 రోజులు ఆడుకునే వాళ్ళం. చిలకల పోటీ 7 ఉంటే ఆడ తేవాలి, కట్టలు కట్టాలి, కలర్ అద్దాలి, కలర్ అద్దె ఆరబెట్టాలి. మస్తు రిస్క్ ఉంటుంది దీనివల్ల. కాకపోతే ఇక పనులు లేవు కాబట్టి ఇప్పుడు చేయవలసింది. ఇంక ఈ కట్ట ఇట్లా 10కి 3 అమ్ముతాం, 2 అమ్ముతాం, చిల్లరగా అమ్ముతే
ఇంకా దిండు లెక్క నమ్మితే 300 చెప్తున్నాం. 9 రోజుల పాటు అమ్మవారిని బతుకమ్మను పేర్చి కొలుస్తామంటున్నారు మహిళలు. దీంతో ఈ 10 రోజులు పువ్వులకు ఫుల్ డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. రంగారెడ్డి జిల్లా మణికొండలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మహిళలు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి తీసుకొచ్చారు. ఇక ఆటలాడుతూ పాటలు పాడుతూ మహిళలు సంబరాలు చేసుకున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగను మేము మరువలేమన్నారు మహిళలు.